ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బాలింతలకి పాలు బాగా పడటానికి దిల్ లీవ్స్ బాగా ఉపయోగపడతాయి. మరి ఆ దిల్ లీవ్స్లో ఏముండటం వల్ల పాలోత్పత్తి పెరుగుతాయి, ఎక్కువ కాలం పాలు వస్తాయి. మరి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి తెలుసుకునే ముందు అసలు తల్లి పాలు బిడ్డకి 6 నెలల పాటు తప్పనిసరిగా కంపల్సరీ ఇవ్వాలి. సంవత్సరన్నర 2 ఏళ్ళు ఇస్తే మరీ మంచిది. కానీ చాలామంది 6 నెలలు సరిపోతాయి అంటారా? తప్పు. బిడ్డకి దంతాలన్నీ వచ్చే వరకు తల్లికి పాలు రావటం శరీర ధర్మము, న్యాచురల్లా. పూర్వం రోజుల్లో అందుకనే మనందరం 2-3 సంవత్సరాలు తల్లిపాలు త్రాగటం పెద్దవాళ్ళందరికీ తెలుసు. మరి ఈ రోజుల్లో 6 నెలలు ఎందుకు అని అంటున్నారంటే ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు. 6 నెలలకు కాదు, 6 నెలలు వస్తే గొప్ప. ఈ రోజుల్లో రావట్లేదు కాబట్టి కనీసం 6 నెలలన్నా అంటున్నారు అక్కడ. అలా ఆ పీరియడ్ని తగ్గించుకుంటూ వచ్చారు. కానీ దంతాలన్నీ వచ్చే వరకు తల్లి పాలు బాగా ఇస్తే ఆ బిడ్డకి 100 ఏళ్ల భవిష్యత్తు ఫౌండేషన్ ఇక్కడ పడిపోతుంది. ఎందుకో తెలుసా? గుడ్ బ్యాక్టీరియా తల్లిపాల నుంచి బిడ్డకి బాగా వెళ్ళి వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అసలు గుడ్ బ్యాక్టీరియాల యొక్క ప్రభావం శరీరం మీద స్ట్రాంగ్గా పడేటట్టు ఈ ఫౌండేషన్ మొదట 6 నెలల తల్లిపాలు ఇస్తే పడుతుంది. ఇది ఇవ్వరు అనుకోండి, బయట పాలు ఇతర వాటి మీద అలవాటు చేసేసారు పిల్లలకి. వీళ్ళకి గుడ్ బ్యాక్టీరియాల బదులు బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఆ పిల్లలకి ఆయుష్ మీద, గుండె ఆరోగ్యం మీద, మెదడు ఆరోగ్యం మీద, ఇరిటేషన్స్ మీద, కోపావేశాల మీద, ఇమ్యూనిటీ మీద, బాడీలన్నిటి మీద, ఒబిసిటీ రావటం, ఆ షుగర్ రావటం, వీటన్నిటి మీద బ్యాడ్ బ్యాక్టీరియాలు కారణమవుతాయి. అంటే ఈ సమస్యలన్నిటికీ బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటం కారణమవుతుంది. అంటే ఇన్ని సమస్యల్ని కంట్రోల్ చేస్తుంటే రాకుండా గుడ్ బ్యాక్టీరియాలు, ఆ గుడ్ బ్యాక్టీరియాలకి పెట్టింది పేరు అమ్మ పాలు. మరి తల్లికి బాగా పాలు రావాలి, బిడ్డ బాగా తల్లి పాలు తప్ప ఇంకొక ఆహారం ముట్టకూడదు. అందుకని ఇక్కడి నుంచైనా 1.5-2 ఏళ్ళు దాకా తల్లి పాలు ఇవ్వటానికి ట్రై చేయండి. కుదిరితే చాలా చాలా అదృష్టవంతులు ఆ పిల్లలు. మరి అలాంటి తల్లిపాలు బాగా పడాలంటే నేను చాలా ఆహారాలు తినమని చాలాసార్లు మీకు చెప్పాం. మళ్ళీ అప్పుడు గుర్తు చేస్తాను లాస్ట్లో. మరి ఆ దిల్ లీవ్స్ ఏదో డికాక్షన్ రూపంలో, టీ రూపంలో తాగేస్తే సింపుల్గా వస్తాయి కదా. ఇట్లాంటి వాటిని మీరు ఇష్టపడతారు అన్ని తినటం కంటే. ఆ దిల్ లీవ్స్లో డీకార్వాన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుందన్నమాట. ఇది పాలు బాగా బాలింతలకు పడటానికి, ఎక్కువ నెలల పాలు రావటానికి ప్రధాన కారణం అవుతుంది. ఈ డీకార్వాన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే ఆడవారి రొమ్ముల్లో ఉండే అల్వియోలర్ బడ్స్ సైజుని ఇంక్రీజ్ చేస్తున్నది. అలాగే అల్వియోలర్ బడ్స్ని పెంచడానికి 2 రకాలుగా ఉంది. దాని సైజు పెరగటానికి, దాని కౌంట్ని పెంచడానికి ఈ డీకార్వాన్ అనే కెమికల్ ఉపయోగపడుతున్నదట. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే ఈ దిల్ లీవ్స్ ఉపయోగించిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బాగా పెరిగి స్త్రీల రొమ్ముల్లో ఉండే మెమరీ గ్లాండ్స్లో ఈ అల్వియోలర్ బడ్స్లో చేంజెస్ రావటానికి ఈ ప్రొజెస్ట్రాన్ ఇంక్రీజ్ అవ్వటం, ఆ మార్పులు ఈ డీకార్వాన్ అనే కెమికల్ కాంపౌండ్ తీసుకొస్తున్నదట. మరి దిల్ లీవ్స్ ఇట్లా పనికొస్తున్నది సైంటిఫిక్గా నిరూపించిన వారు 2017 సంవత్సరంలో షీరజ్ యూనివర్సిటీ, ఇరాన్ వారు అన్నమాట. మరి ఆ దిల్ లీవ్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయానికి వస్తే మార్కెట్లో దిల్ లీవ్స్ దొరుకుతాయి, డ్రై లీవ్స్. దాన్ని పౌడర్ దొరికినా, లీవ్స్ దొరికినా మీరు తీసుకొచ్చి దాన్ని నీళ్ళల్లో వేసేసి బాగా ఒక పౌడర్ అనుకోండి 1-1.5 స్పూన్ పౌడర్ నీళ్ళల్లో వేసేసి మరిగించండి. బాగా వడకట్టి పిప్పి తీసేసేయండి. ఆ డికాక్షన్ ఆ టీ లాగా తీసుకుని కాస్త తేనె కలుపుకొని రోజుకు 1 కప్పు అట్లా చిన్న గ్లాసులు అట్లా తాగుతుంటే ఆ దిల్ లీవ్స్లో ఉండే డీకార్వాన్ అనే కెమికల్ ఈ పౌడర్లో ఉంటుంది కాబట్టి డికాక్షన్ రూపంలో లోపలికి వెళుతుంది అనమాట. ఆ రొమ్ములో ఉండే బడ్స్ని యాక్టివేట్ చేయడానికి, పాల ప్రొడక్షన్కి ఆధారమయ్యే కౌంట్స్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. రోజుకు అవసరమైతే 2 సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ దిల్ లీవ్స్ డికాక్షన్ని. దీనితో పాటు మీకు ఇంకా పాల ఉత్పత్తి పెరగటానికి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ కావాలి. బాగా పాలు పట్టడానికి హై ప్రోటీన్ నెంబర్ 1 సోర్స్ తోఫు, నెంబర్ 2 సోర్స్ గ్రౌండ్ నట్ కేక్, వేరుశెనగ చెక్క ఉంటుంది కదా, తెలగపిండి. అది ఈ 2 ఏదో ఒకటి ప్రతిరోజు వాడుకుంటూ ఉంటే మంచిదన్నమాట. సోయా తోఫు, సోయా పన్నీర్ అన్నమాట. దీన్ని కాస్త రోజు ఏ కూర వండుకుంటారో అందులో అంత పన్నీర్ వేసేసుకొని సోయా నుంచి తెచ్చుకుంది
చక్కగా ఉపయోగించండి. 53% ప్రోటీన్ ఇందులో ఉంటుందన్నమాట. ఇక వేరుశెనగ చెక్క, ఆయిల్ తీగ వచ్చిన చెక్క, తెలగపిండి 48% ప్రోటీన్. అందుకని పూర్వం రోజుల్లో బాలింతలకి తెలగపిండి వేసి వంటలు విడిగా పెట్టేవారండి. అన్నిటికంటే చవక ఈ తెలగపిండి. దాన్ని నానపెట్టేసేసి చక్క వంటల్లో వేసుకుంటూ ఉండండి. రోజు అంత తింటుంటే చాలు, బాగా ప్రోటీన్ వెళుతుంది, పాలు బాగా వస్తాయి. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఇంకా కావాలంటే కొంచెం బాదం పప్పులు, వేరుశెనగ పప్పులు, ముఖ్యంగా ప్రోటీన్ వీటన్నిటికంటే ఎక్కువ ఉండేది పుచ్చగింజల పప్పు. రోజు ఒక 40-50 గ్రాములన్న పుచ్చగింజల పప్పు నానబెట్టుకు తింటా ఉండండి. 34% ప్రోటీన్ అంటే ఊహించుకోండి ఎంత ఎక్కువ ఉంటుంది. కానీ బాదం, వేరుశెనగ పప్పులు, పుచ్చగింజలు ఇవన్నీ బాగా పెట్టుకుని ఒక ఆహారంగా విత్తనాలు తినేసి ఎక్కువగా మీరు పెసలు లాంటివి కూడా అన్ని తినేసినా సరిపోతుంది. తినేసి ఫ్రూట్స్ తినండి. బాలింతలు ఒక ఆహారంగా ఈ నానబెట్టిన 3-4 రకాల నట్స్, ఫ్రూట్స్ తింటే మంచిది. ఇక ఉడికిన ఆహారం మధ్యాహ్నం తిన్నప్పుడు నేను చెప్పిన ఈ 2 వేసుకోండి. ఆకుకూర వండుకునేటప్పుడు కాస్త శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇలాంటి పప్పులు ఏవైనా సరే వేసి, లేకపోతే రాజమా గింజలు వేసి కూడా ఆకుకూరలు అప్పుడప్పుడు వండుకోండి. ఇట్లాంటి లేకపోతే సోయా చిక్కుడు నానబెట్టేసి ఆ కూరలు ఉడికేటప్పుడు అందులో వేసేస్తుంటే చాలు, ప్రోటీన్ బాగా వెళుతుందన్నమాట. ఇలాంటి మంచి ఫుడ్ కనుక తింటుంటే 2 సంవత్సరాలు తప్పనిసరిగా పాలు అందరూ పిల్లలకి ఇవ్వగలుగుతారు. అంటే దిల్ లీవ్స్ కషాయం తీసుకుంటూ ఈ డైట్ ఫాలో అయితే బాలింతలకు పాలు బాగా పట్టడానికి బాగా ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.